అందరికీ నమస్కారం. యూటీకి స్వాగతం. నీ దేశ క్షేమమే నీ క్షేమమని నువ్వు గుర్తించావా? నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశం క్షేమంగా ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. నీ ఉన్న దేశంలోనికి నీవు నీ దేశానికి ద్రోహం చేస్తూ ఇతర శత్రు దేశాల పక్షంగా ఉండి నీవు హాని తలపెడితే నీకు హాని జరుగుతుంది తెలుసా? కాబట్టి నీ దేశ క్షేమమే నీ క్షేమం అవుతుంది. కనుక నీ ఉంటున్న దేశానికి కొరకు నువ్వు పాటుపడు, నువ్వు రక్షించుకో, కాపాడుకో. నీ దేశ క్షేమం కొరకు నీవు నమ్ముకున్న దేవుని ప్రార్థన చేయి. నీ దేశం క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. కాబట్టి ఒకవేళ నీ దేశ శత్రు దేశాలు వచ్చి బాంబులు వేస్తే నీ దేశంలో నీవు కూడా చనిపోతావు, నశించిపోతావు. కాబట్టి నీ దేశ భద్రత కొరకు, నీ దేశ క్షేమము కొరకు నిరంతరము నీవు ప్రయత్నించు. నీకు ప్రతిఫలము దొరుకుతుంది. నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీకు క్షేమం కలుగుతుంది.